దుష్టుడు అనేక శోధనలు తెస్తాడు, మిమ్మల్ని డైవర్ట్ చేస్తాడు. మీరు డైవర్ట్ అయిపోతే మీ కర్స్ ఎప్పటికీ బ్రేక్ కాదు. మీరు డైవర్ట్ అయితే ఎప్పటికీ మీ శాపము నుండి మీరు బయటికి రాలేరు. ఎప్పటికీ ఆ కాడిని మీరు జయించలేరు. అట్టి సామర్థ్యము మీరు పొందలేరు. ఎందుకంటే వాక్యమే మన జీవితంలోనికి వెలుగై వచ్చి ఆ కాడిని విరగొడుతుంది. హల్లెలూయ. కాబట్టి దీనికి దేవుడు ఏదైతే మనకు చెప్పాలనుకుంటున్నాడో దాన్ని మనం విని అప్పుడు మన జీవితాన్ని బాగు చేసుకుందాం. హల్లెలూయ. ఇప్పటిదాకా మనము బిలాము గురించి కొన్ని మాటలు మనం విన్నాం. ఆయనకు అభిషేకం ఉంది, ఆయన ప్రవక్త, ఆయన గొప్ప స్థితిలో ఉన్నాడు. ఆయన ఆశీర్వదించబడ్డవారు ఆశీర్వదించబడతారు, ఆయన శపించేవారు శపించబడతారన్న సత్యాన్ని తెలుసుకొని ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఎవరండినా బాలాకు ఇజ్రాయిలను శపించుటకు బిలామును ఆయన కోరుతూ ఉన్నాడు. కానీ అది దేవుని చిత్తమా చెప్పండి మీరు? కాదు, దేవుని చిత్తం అసలే కాదు. అయితే దేవుని ఆశీర్వాదము ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారు ఈరోజు నిజంగా ధన్యులు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 23:4 ఒకసారి చదువుకుందాం. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొని రాక నిన్ను శపించుటకు బహుమానములనిచ్చి నదుల ఎరాములోని పెతేరులో నుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అయితే అలాంటి శాపముల చేత కదా, అంటే ఎంతోమంది విచ్కర్తో బాధపడుతున్నారు కదా, ఎదగలేకపోతున్నారు, డబ్బు చూడలేకపోతున్నారు, పంట చేతికి తీసుకోలేకపోతున్నారు, వారి జీవితంలో ఎదుగుదల అనేది లేకుండా వారు ఒక దగ్గర బందీ అయిపోయినారు. ఎందుకు అయిపోయినారు తెలుసా? ఈ శాపము వారిని కదలకుండా చేస్తూ ఉన్నది. అయితే దేవుడు ఈ శాపమును ఆశీర్వాదంగా మార్చేశాడు. హల్లెలూయ. అందుకనే కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే తెలుసో తెలియకనో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మనకు తెలియదు కొన్నిసార్లు, దేవా నన్ను క్షమించు, కరుణించు. అయితే దేవుడు వింటాడు ఆ ప్రార్థన. దేవుడు వింటాడు, దేవుడు కనికరిస్తాడు. అందుకనే ఈరోజు మనము మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి ఆలోచన చేసి దేవుణ్ణి మనము ప్రార్థించాలా, మొరపెట్టాలా దేవుని సన్నిధిలో. దేవా నా కుటుంబానికి విడుదల కావాలి, ఈ శాపము నుంచి నాకు విడుదల కావాలి, ఈ శాప కాడి నుంచి మాకు విడుదల కావాలి. మనం ఏమనుకుంటామంటే ఇంతే, మన బ్రతికింతే, మనం ఇంతే, ఇక ఎంత చేసినా ఇంతే, ఇది పోదు, ఇది పోదు, ఇది పోదు. పోదు అని నువ్వు అనుకుంటున్నావు, మారను అని నువ్వు అనుకుంటున్నావు, మారదు అని మీరు అనుకుంటున్నారు. అది మారుతుందని, అది పోతుందని, దేవుడు ఆశీర్వదిస్తాడని, ఆ శాపమును ఆశీర్వాదంగా మారుస్తాడని నువ్వు గ్రహించిన నాడు దేవుడు అద్భుతము చేయగలడు నీ జీవితంలో. హల్లెలూయ, హల్లెలూయ. నువ్వు గ్రహించిన నాడు కదా, నువ్వు ఎప్పుడు డిస్టర్బెన్స్ తోటి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు సగం జీవితం ఫోన్లోనే కదా, సగం జీవితం ఫోన్లోనే గడిపేస్తూ, సగం జీవితము వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడము, టైంపాస్ చేయడంలో గడిపేసి మనము ఇంకా మిగిలిన కొంచెం సమయము కొంచెం జాలీగా ఎంజాయ్ చేస్తూ సినిమాలు, షికారులు కదా, ఇవన్నీ చేస్తూ మనం ఏం చేస్తాం, ప్రార్థన సమయాన్ని మనం లైట్ తీసుకుంటాం, దేవునితో గడిపే సమయాన్ని లైట్ తీసుకుంటాం, దేవునితో గడిపే సమయాన్ని మనం కోల్పోతాం. అయ్యా ప్రార్థన చేసేటప్పుడు ఏం ప్రార్థన చేస్తాం మనం కదా, నన్ను అభిషేకించు, లార్డ్ అనాయింట్ మీ, నేను గొప్ప కార్యాలు చేయాలా. మనం ప్రార్థన చేస్తాం, తప్పు లేదు. కానీ నేనేమంటానంటే ముందు నిన్ను నీవు పూర్తిగా దేవుని సన్నిధిలో అప్పగించుకొని, దేవా నన్ను కడుగు, నన్ను కడుగు ప్రభువా, నన్ను పవిత్రపరచు, పవిత్రపరచు, నేను పవిత్రపరచబడాలి. ఎందుకంటే
దేవుడు నీ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తానన్నాడు. నీ శాపాన్ని ఆశీర్వాదంగా చేస్తానన్నాడు. దుష్టుడు నీ మీదికి కుట్ర చేసి నిన్ను నాశనము చేయాలని చూస్తాడు, కానీ దేవుడు తన దూతను పంపి అడ్డుకుంటాడన్న సత్యాన్ని నువ్వు గ్రహించిన నాడు అద్భుతము నీ జీవితంలో చోటు చేసుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు చేయవలసింది ఒకటే, మొరబెట్టు, ప్రార్థన చేయి. శక్తి కోసం కాదు. దేవా, నా శాపాన్ని విరుగుగొట్టు ప్రభా, నా దోషములను క్షమించు ప్రభా, నేను చేసే ప్రతి తప్పును ఈరోజు నేను చేయకుండా నన్ను కాపాడు కదా. అందుకే దైవజనుడు ఎందుకు నిన్ను గద్దిస్తాడు, ఎందుకు నేను హెచ్చరిస్తాడు? సాతాను చెప్తాడు, ఈయన నీ గురించి చెప్తున్నాడు, ఈయన నేను తిడుతున్నాడు. ఖచ్చితంగా దేవుడు గద్దిస్తాడు, లేకపోతే ఆయన శాపము నీ మీదకి వస్తుంది. ఒకవేళ ఆ యొక్క గద్దింపుకు నువ్వు లోపడకపోతే, చూడండి, ఫస్ట్ చెప్పాడు దేవుడు వద్దని చెప్పాడు. పదే వాళ్ళు వచ్చి మళ్ళీ డబ్బు ఆశ చూపించి అన్నీ చూపించి ఇంకా ప్రెషర్ తీసుకొచ్చారు. చేసేది ఏం లేదు. వెళ్ళకపోతే ఏం చేస్తారో దేవుడు పంపించాడు, ఆయన వెళ్ళమన్నాడు. కానీ దేవునికి తెలుసు అది ఎంత దూరమో ఏంటి, ఎక్కడ దాన్ని ఆపాలి, ఎక్కడ దాన్ని నాశనము చేయాలి దేవునికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా.